హాయ్ అండి. ఈరోజు నేను మీకు 1 ఇయర్ పాటు చింతపండు కలర్ మారకుండా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. ఊళ్ళల్లో అయితే సంవత్సరానికి సరిపడగా చింతపండు కొనేసి ఉప్పేసి పక్కన పెట్టేస్తారండి. అది ఇయర్ ఎండింగ్‌కి ఏమవుతుందంటే కలర్ పాడైపోతుంది. కలర్ పాడైపోవడం అంటే నల్లగా అయిపోతుందనమాట. అది కూరల్లో వేస్తే కూర రుచేమి మారదు గానీ కూర నల్లగా ఉంటుంది. చూడడానికి అంత కలర్‌ఫుల్‌గా కనిపించదు. సో, నేను చెప్పినట్టు చేశారంటే 1 ఇయర్ పాటు మీకు చింతపండు పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా బావుంటుంది. ఇప్పుడు అందరికి ఫ్రిడ్జ్‌లు ఉంటున్నాయి కదండీ! చిన్న చిన్న సిటీస్‌లో చింతపండు తక్కువ రేట్‌కి సీజన్‌లో దొరుకుతుంది కదా! మనం అప్పుడు తీసేసుకొని దాన్ని చక్కగా నిల్వ చేసేసుకోవచ్చు. నేనైతే 10 కేజీలు చింతపండు తెచ్చుకున్నానండి. దాన్ని శుభ్రంగా నారలు, పిక్కలు, పెంకులు లేకుండా ఒకటికి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసుకున్నారనుకోండి, అది చక్కగా ఎండిపోతుంది. 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందనమాట. చూసారు కదా! నేను ఇలా అంటే ప్రతీదీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, ఈ 10 కేజీలని చింతపండు బాగు చేసుకోవడానికి నాకు దాదాపుగా వారం రోజులైతే పట్టింది. మొత్తం అన్నీ పిక్కలు, పెంకులు, నార్లు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, ఇలా ఉండలా చేసేసి ఒక కవర్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని అది చిన్న ఉండ ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నారలు ఉన్నాయి కదా! ఈ నారల్లో చాలా పులుపు ఉంటదండి. ముందు దాన్ని బయట పెట్టేసుకొని, ఆ నారలైతే వాడేయండి. పడేయనవసరం లేదు. దాంట్లో చాలా పులుపు ఉంటుంది. ఇలాగా క్లీన్ చేసేసుకున్నాక, ఈ చింతపండుని ఒక కవర్‌లో పెట్టేసి వీలైనంత బరువు దాని మీద పెట్టి, మీకు 10 కేజీలు కూడా ఒక 2 కేజీలు అంత ముద్ద కింద అయిపోతుంది. దాన్ని గట్టిగా ప్రెస్ చేసేసి ఫ్రిడ్జ్‌లో ఏదో మూల పెట్టేయండి. 1 ఇయర్ పాటు మీకు చింతపండు కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ మారకుండా బావుంటుంది.